క్రీస్తునందు దేవుడు క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించడం బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ చూసినట్లయితే అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం వచ్చినప్పుడు అబ్రహాం గారు ఒక మాట అంటారు, మనం బంధువులం కాబట్టి కలహం ఉండకూడదని. వాక్యం చూసినట్లయితే ఒకరిని ఒకరు కరుణ చూపన్న మాటకి గ్రీక్ లో బంధువు అని అర్థం. కనుక యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనమందరం కూడా ఒక ఉదరంలో జన్మించిన సహోదరులం, లేక యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి తిరిగి జన్మించిన ఒక కుటుంబం. మనకి ఈ కుటుంబంలో కలహాలు ఉండకూడదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు సమాధానానికి కర్త తప్ప అల్లరికి కర్త కాదు. కనుక ఈరోజు మన కుటుంబ సంబంధాలన్నీ కూడా సమాధానం చేత నింపబడాలి తప్ప కలహముల చేత నింపకూడదు. సమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలహాలు దూరపరచబడతాయి. సమాధానం ఉన్న చోట కుటుంబాలు నిర్మించబడతాయి, కుటుంబాలు బలపరచబడతాయి. ఆమేన్. క్రీస్తులో అందరూ బంధువులే, పరలోక బంధువులే. క్రీస్తులో అందరూ బంధువులే.